ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పండగలు, పర్వదినాలు, సెలవుదినాలు ఏ రోజుల్లో ఉన్నాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆషాఢ మాసం అన్న పేరు వినగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కొత్తగా పెళ్లైన వధువు పుట్టింటికి వెళ్లే మాసమని, ఈ నెలలో అత్తాకోడళ్లు ఒకే చోట ఉండకూడదు అని, భర్త కూడా అత్తవారింటికి అడుగు పెట్టకూడదని, ఆడపిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకునే మాసమని, అనాదిగా వస్తున్న ఈ ఆచారాలన్నీ కూడా ఈ మాసం పేరు చెప్పంగానే మనకి వెంటనే గుర్తుకొస్తాయి. సౌరమానం ప్రకారం సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ మాసాన్ని మిథున మాసం అని అంటారు. అదే చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున ఆర్ద్ర నక్షత్రం ఉండటం వల్ల ఆషాఢ మాసం అని అంటారు. ఈ రెండింటి కలయిక వలన దీనిని మిథున ఆషాఢ మాసం అని అంటారు. ఈ ఆషాఢ మాసానికే శుచి మాసము, సూర్య మాసము అని కూడా మరొక పేర్లు వాడుకలో ఉన్నాయి. ఈ మాసాన్ని విసుగు ప్రతికూల మాసంగా ప్రకటించాయి శాస్త్రాలు. ఈ మాసంలో ఎక్కువగా ప్రమాదాలు, ఘర్షణలు, వ్యక్తుల మధ్యన విభేదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయట. ఈ మాసంలో మానవులు అందరికీ కూడా వారి యొక్క శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందుకే ఈ మాసాన్ని శూన్య మాసం లేదా సున్నా మాసంగా కూడా ప్రకటించారు. ఈ కారణం చేతనే ఈ మాసంలో పెళ్లిళ్లు గాని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, అలాగే ఇతర ముఖ్య శుభకార్యాలను ఇలాంటివి ఏమీ కూడా చెయ్యకూడదు అంటోంది శాస్త్రం. అధిక మాసంలో మనం ఎలా అయితే శుభకార్యాలు చెయ్యమో ఈ శూన్య మాసంలో కూడా మనం అలాగే శుభకార్యాలు చెయ్యము. మరి ఈ మాసంలో మనం ఏం చెయ్యాలి అంటే పూర్తిగా దైవారాధనలో నిమగ్నమవ్వాలి, దైవ కార్యాలను చెయ్యాలి. అలాగే పితృ కార్యక్రమాలను అధికంగా ఈ మాసంలో చెయ్యాల్సి ఉంటుంది. ఈ శూన్య మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మైథున భావాన్ని తొలగించుకోవాలి, దైవ కార్యక్రమాలపైన శ్రద్ధ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఈ శూన్య మాసాలలో కలవకూడదు. ఈ కారణం చేతనే ఈ మాసంలో భార్యాభర్తలను వేరుగా ఉండమని చెబుతారు. కామభావాలతో ఉండకూడదు అని పెద్దలు నిర్ణయించారు. అందుకే శుభకార్యాలు అంటే వివాహం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చెయ్యరు. అలాగే గర్భాధానానికి ముహూర్తాలు కూడా ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అందుకే పెద్దల నోట ఒక మాట ఉంటుంది, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకూడదు, చైత్ర మాసంలో తప్పనిసరిగా కలవాలి అంటారు. అందుకే ఈ నానుడు ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శూన్య మాసంలో శుభకార్యాలే కాదు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పనులు ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఈ మాసం మొత్తము కూడా పఠిస్తూ ఉంటే చాలా మంచిది. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు 14 జూలై 2026 మంగళవారం సాయంత్రం 4:08 నుంచి శుద్ధ పాడ్యమి తిథితోటి ఆషాఢ మాసం ప్రారంభమై 12 ఆగస్టు 2026 బుధవారం రాత్రి 11:37 అమావాస్య తిథితోటి ఆషాఢ మాసం ముగుస్తుంది. 15 జూలై 2026 బుధవారం ఈ రోజు నుంచి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కలశ స్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజను ఈ రోజు నుంచి ప్రారంభించుకోవాలి. చంద్రోదయం ఈ రోజు నుంచి గురుమౌఢ్యమి రాత్రి 2:44 నుండి ప్రారంభమవుతుంది. 16 జూలై 2026 గురువారం పూరి జగన్నాథ స్వామి వారి రథోత్సవం. 17 జూలై 2026 శుక్రవారం కర్కాటక సంక్రమణం ఉదయం 11:53 ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తిరుమల శ్రీవారి అనివరై ఆస్థానం శ్రీవారి పుష్ప పల్లకీ సేవ, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవం ప్రారంభం. 18 జూలై 2026 శనివారం అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం. 19 జూలై 2026 ఆదివారం కుమార షష్ఠి స్కంద పంచమి, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవం సమాప్తి. గోల్కొండ బోనాలు 20 జూలై 2026 సోమవారం పుష్యమి కార్తె రాత్రి 12:14 ప్రవేశిస్తుంది. 21 జూలై 2026 మంగళవారం వివస్వత సప్తమి. 23 జూలై 2026 గురువారం ఈ రోజుతో ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రి పూజ సమాప్తం. బాలగంగాధర్ జయంతి 24 జూలై 2026 శుక్రవారం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, శాఖావ్రతం ఆరంభం, మహాలక్ష్మి వ్రతం, జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం. 25 జూలై 2026 శనివారం. తేదీ ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం, గో పద్మనాభ వ్రత ప్రారంభం, శాకంబరి ఉత్సవాలు ప్రారంభం, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభం, తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి సిద్ధేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 26 జూలై 2026 ఆదివారం. ప్రదోష వ్రతం, వాసుదేవ ద్వాదశి, తులసి మహత్యం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి జ్యేష్ఠాభిషేకం సమాప్తి, బోనాలు, కార్గిల్ విజయ్ దివస్. 28 జూలై 2026 మంగళవారం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి పవిత్రోత్సవ సమాప్తి. సింహాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచల గిరి ప్రదక్షిణ, లలితాదేవి పూర్ణమి పారాయణం. 29 జూలై 2026 బుధవారం. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, మహా ఆషాఢి, కోకిలా వ్రతం, శివ శైవ వ్రతం, అన్వాదానం, అంతర్జాతీయ పులుల దినోత్సవం. 30 జూలై 2026 గురువారం. అప్పలాయకుంట శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల పుష్పయాగం. 31 జూలై 2026 శుక్రవారం. చాతుర్మాస్య ద్వితీయ. 2 ఆగస్టు 2026 ఆదివారం. ఈ రోజున సంకటహర చతుర్థి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర, తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామివార్ల బ్రహ్మోత్సవాలు సమాప్తి. ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. 3 ఆగస్టు 2026 సోమవారం. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ ప్రారంభం. ఆశ్లేష కార్తె రాత్రి 12:36 ప్రవేశిస్తుంది. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామివార్ల పుష్పయాగం. 5 ఆగస్టు 2026 బుధవారం. ఆండాల్ తిరువాడిపూరం ఉత్సవ ఆరంభం. 7 ఆగస్టు 2026 శుక్రవారం. ఆడి కృతిక ఐంద్రీ దేవి పూజ. తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి పవిత్రోత్సవ ప్రారంభం, అంకురార్పణ. 9 ఆగస్టు 2026 ఆదివారం. తిథి ఏకాదశి, కామిక ఏకాదశి. హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర, హైదరాబాద్ బోనాలు. 10 ఆగస్టు 2026 సోమవారం. ఈ రోజున ప్రదోష వ్రతం, తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి పవిత్రోత్సవ సమాప్తి. 11 ఆగస్టు 2026 మంగళవారం. మాస శివరాత్రి, కృష్ణ అంగారక చతుర్దశి. 12 ఆగస్టు 2026 బుధవారం. ఇది అమావాస్య, ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య, చౌడేశ్వరి జయంతి. ఈ రోజుతో గురుమౌర్జమి త్యాగమవుతుంది. ఉదయం 7:29 విన్నారు కదా, 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం నెలలో పండగలు, పర్వదినాలు, సెలవు దినాల యొక్క పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.